పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ, ఈరోజు దేవుని యొక్క సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా మన కోసం చనిపోయే సమయంలో, తన ప్రాణాన్ని ధారపోసే సమయంలో ఆయన శిలువ మీద పలికినటువంటి గొప్ప మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుమని అంటున్నాడు. ఆదిలో ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఇరువురు కూడా తండ్రి దేవుణ్ణి క్షమాపణ కోరుకోలేకపోయారు. ఆనాడు వాళ్ళు క్షమాపణ అడిగినట్లయితే, ప్రభువా మేము చేసిన తప్పు, తండ్రి మేము చేసిన తప్పు అని అన్నట్లయితే ఈనాడు పాపం అనేటువంటి మన మధ్యకు వచ్చేది కాదు. ఆనాడు వారి మధ్యన క్షమాపణ గుణం లేకపోయింది. ఈనాడు మానవులైనటువంటి మనందరం కూడా అదే పాపం చేస్తున్నాం. మరలా పాపాన్ని ఇంకా పెంచుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని చనిపోయే రీతిగా, క్రీస్తు ప్రభుని సిలువపై వేలాడే రీతిగా ఈనాడు మనం దుస్థితి తీసుకొచ్చామంటే, మనలో ఒక పాపం క్షమాపణ అనేటువంటిది లేకపోవడం వలన ప్రభు అంటున్నాడు, ఈనాడు ఆయన చంపుతూ ఉన్న, ఆయన ముఖంపై మూసిన, ఆయన తలపై శిరస్సు పైన ఈ యొక్క ముండ్ల కిరీటం పెట్టిన, ఆయన యొక్క శరీరంపై అనేకమైనటువంటి కొరడా దెబ్బలు కొట్టినా సరే, క్రీస్తు ప్రభు పలికిన మాట ఏంటంటే, ఆయన చావు బతుకులు ఉండి కూడా తన ప్రాణం దారబోసే సమయంలో కూడా ఆయన మాట్లాడింది ఒకే ఒక మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు అంటున్నాడు. వీరిని క్షమాపణ చూపిస్తున్నాడు, వీరిని క్షమించమని అంటున్నాడు. మనం తప్పు చేస్తే మనం అంటాం, ఇదిగో నేను క్షమించాను అంటాం సాధారణమైన వ్యక్తిగా. కానీ మన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తప్పు చేసి, నా ముందు ఒక అతను తప్పు చేశాడు, అతని క్షమాపణ చూపించు అని మన తండ్రితో అనను. కానీ క్రీస్తు ప్రభు ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, తన తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని వీరి పట్ల చేయమంటున్నాడు. ఏంటి చిత్తం? క్షమించమంటున్నాడు. వారి పట్ల ప్రేమ చూపించమన్నాడు. వీరు నన్ను చంపినా, నీ కుమారుడైన నన్ను చంపినా, నీ కుమారుడైన నన్ను ఈ రీతిగా శిక్షించినా, ఇదిగో వీరిని మరువకుండగా క్షమించు అనేటువంటి తత్వం చూపించమన్నాడు. ఇలాంటి మంచి తత్వాన్ని, ఈ క్షమాపణ గుణాన్ని దేవుడైన ప్రభు ఈనాడు ఇదిగో నేను ఎలా కలిగి ఉన్నానో మీరు కూడా అలాగేనే కలిగి ఉండని అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, దేవుడైన నేనే నేను క్షమిస్తున్నానే, నిన్ను ఎప్పుడు కూడా ప్రేమతో ఆదరిస్తున్నానే, క్షమాపణ గుణం చూపిస్తున్నానే, మరి నీవెందుకు తోటివారి పట్ల క్షమాపణ గుణం లేకుండా ఈరోజు ఈ రీతిగా జీవిస్తున్నావని ప్రభు ప్రత్యేకంగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి మంచి సందేశం, మంచి మాట క్షమాపణ గుణం. ఈ క్షమాపణ గుణం ఈ తపస్కాలంలో మనల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తూ ఉంది. కాబట్టి నాడు ఈ యొక్క వీడియో చూసే మీరందరూ కూడా దేవునికి సందేశాన్ని మీరందరూ కూడా విశ్వాసం ఎదగాలని, దేవుని నేర్పించినటువంటి క్షమాపణ గుణం కలిగి ఉండాలని ప్రత్యేకంగా మీకోసమే ప్రార్థన చేస్తున్నాను. మీరు చక్కగా సంతోషంగా ఆనందంగా ప్రభు దీవెనలు పొందాల్సిన కోరుతున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ, ఇది తపస్కాలం, శ్రమల కాలం, కృపాకాలం. ఈ కృపాకాలంలో, తపస్కాలంలో ప్రభుని దేవుడు 3 సందేశాలు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది దాన ధర్మాలు. ప్రార్థన ఏమిటి? ప్రార్థన చాలామందికి తెలియదు ప్రార్థన ఎలా చేయాలో. ప్రార్థన అంటే ఏమిటని అడిగినప్పుడు అంటారు, ఇదిగో దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం అంటారు. ప్రియమైన సంగమా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కాదు. నీవు మాటలు ఏదైతే మాట్లాడుతున్నావో, ప్రభువా నా తలంపులు, నా కోరికలు, నా ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతున్నావు. నువ్వు ప్రార్థించే ప్రతి మాట దేవునికి విన్నవించుకుని చెప్తున్నావు. కానీ ఈ ప్రార్థన సంభాషణ అంటున్నవే దేవునితో, ఆయన మాట్లాడే సమయంలో నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఆలకించడం లేదు. ప్రార్థన అంటే నువ్వు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మాత్రమే చెప్తున్నావు. కానీ ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు అస్సలు గుర్తించడం లేదు. ఆ ప్రభు ఇచ్చే సమయం, ప్రభు మాట్లాడే సమయాన్ని నీవు కేటాయించడం లేకపోతుంది. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులను బట్టి లేదా ఈ సమయాన్ని బట్టి నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. రెండవది ఉపవాసం. ఏమిటి ఉపవాసం అని అంటే, ఈరోజు నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను అంటున్నావు. ఈ ఉపవాసంలో నువ్వు ఏది స్వీకరించకుండా, ఏది తినకుండా, ఏది భుజించకుండా, ఇదిగో నేను ఇక ఖాళీ కడుపుతో ఉండాలని అనుకుంటూ ఉన్నావు. ఎంటీ స్టమక్ అంటూ ఉంటాం కదండి. ఈ యొక్క ఉపవాసంలో ఏదైతే నువ్వు తినకుండా పక్కన పెడుతున్నావో ఆ ఆహార పదార్థాన్ని నీవు నీ తోటి వారికి అందించే రీతిగా ఉండమే అది సంపూర్ణమైనటువంటి ఉపవాసం. అంతేగాని నీవు ఏదైతే ఉపవాసం చేస్తున్నావో దాన్ని పక్కన పెట్టుకుని మరలా రేపటికి తర్వాత రోజుకని మాత్రం చేసేది కాదు ఉపవాసం. ఎదుటివారి యొక్క సంతోషాన్ని, ఎదుటివారి ఆకలి తీర్చేదే గొప్ప విశ్వాసం.
మూడవది దాన ధర్మాలు. ఏదైతే నువ్వు ఉపవాసంలో ప్రక్కన పెట్టావో ఆ భుజించే ఆహారాన్ని ఈనాడు దాన ధర్మాలు చేయమంటున్నాడు ప్రభు. ఏదైతే నువ్వు ఈ యొక్క తపస్కాలంలో 40 రోజుల పాటు నువ్వు ప్రత్యేకంగా దాస్తున్నావో ప్రతి ఒక్క కానుకను లేదా ప్రతి ఒక్క విలువైనటువంటి ఆ ధనాన్ని ప్రత్యేకమైనటువంటి భోజనాన్ని ఎదుటివారి యొక్క ఆకలిని తీర్చేటువంటి దప్పికగా ఉంటుందా? ఇదే గొప్ప దాన ధర్మాలుగా మనం భావించాలి. ఈ తపస్కాలము లేదా ఈ యొక్క కృపాకాలము ప్రభుని దేవుడు ఈ కార్యములు చేయడం వలన నేను తప్పకుండా దీవిస్తాడు, నేను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమా, క్రైస్తవ జీవితంలో 3 రకాలు కలిగినటువంటి భోజనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మొట్టమొదటిది శారీరక భోజనము, రెండవది ఆత్మీయ భోజనము, మూడవది ఆధ్యాత్మికమైన భోజనము. ఏమిటి శరీరానికి సంబంధించినటువంటి శరీరానుసారం భోజనం అంటే ప్రత్యేకంగా నీవు స్వీకరించే ప్రతి భోజనము ఈ భోజనము శరీరానికి మాత్రమే సరిపోతుంది. ఆనాడు ఆదిలో తండ్రి అయినటువంటి యావే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించాడు. ఈ మన్నాను భుజించిన వారు శారీరకంగా బ్రతకడానికి మాత్రం వాళ్ళకి అది సంతృప్తికరమైన భోజనంగా కనపడింది. రెండవదిగా ఆత్మీయమైనటువంటి భోజనం. యేసు ప్రభు తను చనిపోయే ముందుగా తన శిష్యులను పిలిచి కడరాత్రి భోజనం ముందు ఇదిగో నా యొక్క శరీరము, ఇదిగో నా రక్తాన్ని మీరు స్వీకరించండి, భుజించండి, పానం చేయమని చెప్తున్నాడు. ఎవరైతే నా శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తారో పానం చేస్తారో ఈ లోకంలో మీరు మరణించిన ఇదిగో నా తండ్రి యందు మీరు నివసిస్తారని చెప్తూ ఉన్నారు. ఈ ఆత్మీయ భోజనము మనలో ఉన్నటువంటి ఆత్మకు చాలా ఉపయోగపడుతూ ఉంది. మన ఆత్మకు ఎంతో గొప్ప శక్తినిస్తూ ఉంది. ఆత్మకు ఈ లోకంలో ఎక్కడకు దొరకనటువంటి భోజనం, ప్రత్యేకమైనటువంటి భోజనం ఎక్కడ దొరుకుతుందంటే సాక్షాత్తు ఈ కథోలిక సంఘంలో ప్రభువైన క్రీస్తు ఇచ్చినటువంటి తన శరీరము, తన యొక్క రక్తము. మూడవది ఆధ్యాత్మికమైనటువంటి భోజనము. ఏమిటి ఈ ఆధ్యాత్మిక భోజనం అంటే ప్రత్యేకంగా ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ యొక్క వాక్ అనేటువంటి ఆత్మీయమైనటువంటి లేదా ఆధ్యాత్మికమైనటువంటి భోజనము. మూడవది ఆధ్యాత్మికమైనటువంటి భోజనము. ఆదిలో వాక్కుండును, అది మానవుడై ఉండును, మన మధ్య నివసించును. ఈనాడు ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి వాక్కు బైబిల్ గ్రంథ పఠనం ద్వారా వింటూ ఉన్నారో ఈ విన్నటువంటి ఈ యొక్క వాక్ ద్వారా అనేక మంది కూడా వారి జీవితంలో తీసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ భోజనంతో పాటు ఈ ఆధ్యాత్మిక భోజనం ఎంతో సహాయపడుతుంది. వారి జీవితంలో ఎంతో నిదర్శనాన్ని, గొప్ప వరాలను చూపుతుంది. ఈనాడు ఆదరణకర్త మన మధ్య ఉంటూ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భోజనం ద్వారా మనల్ని దృఢపరుస్తున్నాడు, మనల్ని శక్తివంతులుగా చేస్తున్నాడు, ప్రభుని వైపు మరలించేటువంటి గొప్ప వ్యక్తిగా చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భోజనం తినడం వలన, ఈ భోజనాన్ని స్వీకరించడం వలన శరీరానుసారమును ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వాకు ద్వారాను అదే రీతిగా ఆత్మీయమైనటువంటి క్రీస్తు ప్రభుని శరీరక్తం ద్వారా మనం ఈనాడు ఈ లోకం సజీవులుగా ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. కాబట్టి ఈ వాక్కు అయినటువంటి మీరందరూ కూడా ప్రభుని దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.